ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో ఎవరికీ తెలియదు. అలాంటిది మరణించే రోజు టైం ముందే తెలియటం గొప్ప విధి. ఆత్మాహుతి దాడి అంటే అమరత్వం పొందటమే. కాబట్టి మరణానికి ఎవరు భయపడకూడదు. ఈ రెచ్చగొట్టే మాటలు ఎవరో తెలుసా? ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కార్ బాంబ్ పేలుడుకు తెగబడ్డ సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ నబీవి. ఆ కరుడుగట్టిన ఉగ్రవాది దృష్టిలో ఆత్మాహుతి దాడి అంటే ఓ బలిదాన ఆపరేషన్. ప్రజల్లో ఆత్మాహుతి దాడిపై తప్పుడు అభిప్రాయం ఉందని, అది మారాల్సిన అవసరం ఉందంటూ సూక్తి ముక్తావళి వినిపించాడు ఉమర్. ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు ఉమర్ నబీ రికార్డ్ చేసిన వీడియోను భద్రతా దళాలు తాజాగా బయటపెట్టాయి. సూసైడ్ బాంబింగ్ గురించి అతను అందులో మాట్లాడాడు. ఆత్మాహుతి దాడి గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని, వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్ అని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు ఉగ్రవాది ఉమర్. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లో 14 మంది చనిపోయారు. ఎన్ఐఏ ఈ కేసును విచారిస్తోంది. అలాగే ఢిల్లీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల విచారణలో ఉమర్ నబీ ఓ కరుడుగట్టిన ఉగ్రవాది అని భద్రతా దళాలు గుర్తించాయి. తమ కార్యకలాపాల కోసం ఓ ఆత్మాహుతి బాంబర్ అవసరమని అతను పట్టుబట్టినట్టుగా తెలిసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయటం గురించి ప్రతిసారి అతను ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని సమాచారం. తాజాగా బయటకొచ్చిన వీడియోలో ఈ విషయం స్పష్టంగా వెల్లడవుతోంది. A very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, but there are multiple arguments that have been brought against it. Martyrdom operations: when a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation.